ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం నిర్వహణ ఎవరు పట్టించుకోవడం లేదు. పక్షుల రెట్టెలతో విగ్రహం అపరిశుభ్రంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి విగ్రహాన్ని శుభ్రం చేయాలని, అలాగే వచ్చిన సందర్శకులను లోపలికి అనుమతించాలని సందర్శకులు కోరుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. హైదరాబాద్కి ఎవరు వచ్చినా సరే ముందుగా హుస్సేన్ సాగర్ తీరాన చుట్టుపక్కలంతా కూడా పర్యటించి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అదేవిధంగా హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్న మన రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. చాలామంది కుటుంబంతో సహా వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. చాలా వరకు వీకెండ్స్లో చూసుకున్నట్లయితే కూడా ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారంతా హుస్సేన్ సాగర్ అందాలను చూడడంతో పాటు ఇక్కడికి వచ్చి అంబేద్కర్ ముందు కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు, ఎంతో మురిసిపోతూ ఉంటారు. అయితే వాళ్ళందరికీ కూడా అంటే ఇది నిర్మించి దాదాపుగా ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల వరకు అయితే లోపలికైతే అలో చేయలేదు ఎవరిని. ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా లోపలికైతే అలో చేస్తున్నారు. కేవలం ఆ పార్క్ దగ్గర వరకే అలో చేస్తున్నారు, లోపల స్టెప్స్ వరకే కూడా. లోపల చూసుకున్నట్లయితే కూడా అంబేద్కర్ విగ్రహం కింద మనకి ఇప్పుడు ఏ డోర్ అయితే కనిపిస్తుందో అదంతా కూడా మ్యూజియం. లోపల అంతా కూడా అంబేద్కర్కి సంబంధించిన పుస్తకాలు కావచ్చు, అలాగే ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన అన్ని కూడా బుక్స్ ఉంటాయి, అలాగే ఆయన సంబంధించిన ఫొటోస్ కూడా ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఒక మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అది కనుక ఓపెన్ చేసినట్లయితే కూడా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అంబేద్కర్కి సంబంధించిన చరిత్ర కావచ్చు, అలాగే ఆయన ఉపదేశాల గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ కూడా ఆయనకు తెలిసే అవకాశం కూడా ఉంటుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి. అయితే ఇంత ఉన్నప్పటికీ కూడా అధికారులు మాత్రం లోపలికైతే ఇంతవరకు అయితే ఎవరిని అలో చేయడం లేదు, కేవలం బయట వరకే పంపిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులంతా కూడా కేవలం ఆ ముందు వరకు వెళ్ళి విగ్రహం ముందు వరకు వెళ్ళి కూడా ఫొటోస్ తీసుకొని మాత్రమే తృప్తి పడుతున్నారు. లోపలికి వెళ్ళి చూసే అవకాశం అయితే లేకపోయింది. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఈ విగ్రహం చుట్టుపక్కలంతా కూడా అపరిశుభ్రంగా ఉంది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విగ్రహం చూసుకున్నట్లయితే కూడా నిర్వహణ లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విగ్రహం పైన అంతా కూడా పక్షుల రెట్టెలతో మనకు కనిపిస్తున్నాయి. ఈ పక్షుల రెట్టెలతో పైన అంతా కూడా అపరిశుభ్రంగా మారిపోయింది. అలాగే చుట్టుపక్కల పరిసరాలంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం లేదు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇక్కడికి వచ్చిన సందర్శకులంతా కూడా ఇటు తినుబండారాలను తిని ఆ కవర్స్ కావచ్చు, ఆ పేపర్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ ఇష్టారాజ్యంగా పడేస్తుండడంతో చుట్టుపక్కలంతా కూడా అపరిశుభ్రంగా మారిపోయింది. చుట్టుపక్కలంతా కూడా ఇటు చిరు వ్యాపారులకు అడ్డాగా మారిపోవడంతో కూడా ఇక్కడే తినేసి అవన్నీ కూడా ఇక్కడే పడేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం లేదు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఇంకా లోపలికి పంపడం లేదు. అంటే అంత దూరం నుంచి వచ్చిన వారంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి అంబేద్కర్ దగ్గరకు వచ్చి చూసి వెళ్ళామంటే కూడా అంటే లోపలికి అలో చేయని సిచ్యువేషన్ అయితే ఉంది. అంత దూరం నుంచి వచ్చి కూడా కేవలం ఇక్కడ ఫొటోస్ దిగి మాత్రమే తృప్తి పడాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన సందర్శకులంతా కూడా లోపలికి అలో చేస్తే బాగుంటుందని, అట్లీస్ట్ ఇప్పుడున్న జనరేషన్కి కూడా ఆయన ఉపదేశాల గురించి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా సరే స్పందించి ఇటు నిర్వహణ పట్టించుకోవడంతో పాటు లోపలికి అలో చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన సందర్శకులంతా కూడా కేవలం ఫొటోస్ దిగి నిరాశతో వెండి తిరగాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన సందర్శకులు కూడా ఇటు చుట్టుపక్కలంతా కూడా పరిశుభ్రంగా లేదని, అలాగే లోపలికి అలో చేయడం లేదని కూడా నిరాశ చెందుతున్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు ఇక్కడికి చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చారు. లోపలికి వెళ్ళారా? ఎక్కడి వరకే వెళ్ళాము, లోపలికి అలో లేదు. ఓకే, అంటే మీరేం కోరుకుంటారు? లోపలికి అలో చేస్తే బాగుంటుంది. చాలా బాగుంటుండేటు. ఎంత పెద్ద స్టాచ్ ఇది, అందుకు అట్లా వేస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తున్నది ఏమో అర్థం. ఎంత పెద్ద చూడండి, ఎక్కడిచిన వాళ్ళు వచ్చారు చూడు, మహారాష్ట్ర వాళ్ళు అంతా, కానీ లోపలికి అలవలేదు. ఏం చేస్తారు? చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన వారంతా కూడా అంటే కేవలం బయట దాకే వెళ్ళి ఫొటోస్ దిగి అయితే తృప్తి పడాల్సిన సిచ్యువేషన్ ఉంది. మీరు చెప్పండి సార్. మేము కరీంనగర్ నుంచి వచ్చినామండి. అక్కడ లోపలికి పోదామంటే అలౌట్ లేదు. మాకు అక్కడ వాటర్ లేవు, వాటర్ అన్ని బంద్ చేసారు. ఆ గడ్డి అంతా వాటర్ కొట్టలేదు, అంత మొత్తం మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు. మ్యూజియం పోనిస్తలేదు అండి లోపలికి. లోపలికి వెళ్తే ఇప్పుడున్న వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. అవునవును, ఆ పిల్లలు తీసుకొని వచ్చిన వాళ్ళకి వెళ్తాయి కదా, అందుకే లోపలికి కట్టే అవకాశం లేదు. అది వాటర్ అయితే మొత్తం ఇంతకుముందు వాటర్ మంచిగా ఎగులుతుండే, లైట్లు వస్తుండే, ఇప్పుడు అవన్నీ లేవు, బంద్ చేసారు. మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు. రాత్రి సమయాల్లో కూడా సరిగ్గా లైట్ లేదని, అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రీనరీకి సంబంధించి చూసుకున్నట్లయితే కూడా ఆ మొక్కలకి నీళ్లు పట్టడం లేదని కూడా ఇక్కడ సందర్శకులు అయితే చెప్తున్నారు. లోపల కనీసం నీటి సదుపాయం లేదని, వచ్చిన వాళ్ళంతా కూడా బయట దిగి ఫొటోస్ దిగి అక్కడి వరకు తృప్తి పడాల్సి వస్తుందని. ఎందుకంటే చాలా వరకు కూడా ఫ్యామిలీస్తో వస్తుంటారు, పిల్లల్ని తీసుకొని వస్తుంటారు. వాళ్ళందరూ కూడా లోపలికి అలో చేసినట్లయితే ఆయన చరిత్ర గురించి తెలుసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళ వచ్చిన సందర్శకులంతా కూడా నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఇటు నిర్వహణ
తీరాన బాగు చేయడంతో పాటు అంటే చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచడంతో పాటు లోపలికి మ్యూజియం లోపలికి ఆలోచిస్తే బాగుంటుందని ఇటు పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందడంతో పాటు వీకెండ్స్లో కూడా చాలామంది వస్తుంటారు, అలాగే పిల్లలు వస్తుంటారు, స్టూడెంట్స్ వస్తుంటారు, చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నిరాశతో వెనుదిరగకుండా ఉంటుందని లోపలికి ఆలోచించినట్లయితే కూడా చరిత్ర గురించి తెలుసుకునే అవకాశాలు కూడా ఉంటాయి, పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని కూడా ఇక్కడికి వచ్చిన సందర్శకులు అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.